నా పేరే రాహుల్, మాదో చిన్న పల్లెటూరు. వీడే మా ఫ్రెండ్ తీరు, వీనికో చిన్న ప్రేమ కథ ఉంది. చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. అరే తీరు, ఇంకేమైంది గిట్లా అవుతున్నాడు? అరే తీరు, అత్తున్నా ఒక 2 నిమిషాలు. అరే నువ్వు ఎంత ఎండలో పని చేస్తున్నావు కానీ నీ మనసు మాత్రం ఇక్కడ లేదా? అదేం లేదురా. అప్పటి నుంచి నువ్వు చూస్తున్నా, ప్రతి ఒక్క బస్ని చూస్తున్నావు. మీ మరదలు గీత గురించేనా? అవునరా, చాలా రోజులు అవుతుందిరా దాన్ని చూడక. సెలవులు గుతం వచ్చినాయిరా, కానీ అది మాత్రం ఇంకా అత్తలేదు. తను హైదరాబాద్ నుంచి రావడానికి చాలా టైం పడుతుందిరా. ఇట్లా రావడానికి మన ఊరు పక్క పొంట ఏం లేదు హైదరాబాద్. అంతే అంటావా? సర్లే, పని అయిపోయింది, పోందా. అరే గీత రాదురా, ఎంతసేపు అని ఉంటావు? పోంపా. లాస్ట్ బస్ చూసిపోదమ్మా, దాని వస్తుంది వచ్చురా. ఒక 10 minutes వెయిట్ చేయరా ప్లీజ్ రా. అరే నీ సాగు నువ్వు సాగురా, నేను పోతున్నా. అరే తీరు, ఈ సామాన్ అత్త వాళ్ళకి ఇచ్చేందుకు లేరా? నేను పోను, అది ఉంది కదా దానికి ఎత్తేనైతే ప్రతి ఒక్క పని నాకే చెప్తాను. నువ్వన్నా వెళ్ళి సామాన్ ఇచ్చిరా పోయే. రేపు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, నన్ను డిస్టర్బ్ చేయ. అమ్మా, హైదరాబాద్ నుండి గీత వచ్చిందంటే కదా? ఏంటి, గీత వచ్చిందా? అమ్మా, అప్పుడు ఏదో సామాన్ ఇచ్చిన మొన్న అత్తమ్మలకేనా ఇచ్చచ్చుడు? వేరే వేరే అయితే ఒక్కడి ఉదయం చేయరు కానీ ఇక నేనే కదా చేసేది అన్ని. ఇచ్చేస్తా. తెలుసురా, ఎందుకు పోతున్నావు? ఎలా ఉన్నావు గీత, బాగున్నావా? బాగున్నా తీరు. సరే కానీ లోపలికి రా. ఎప్పుడు వచ్చినావు గీత? నిన్న నైటే వచ్చిన. నిన్న రాత్రి అంతా నీ గురించి ఎదురు చూసా గీత. హా, అదేం లేదు గీత, నిన్న అక్కడ కొంచెం పని ఉండే అక్కనే ఉన్నా. నేను నిన్న కార్లో వచ్చిన. ఓ అవునా? ఎవరు? మల్లుడు, ఎప్పుడు రానునివి గీత వచ్చిందని వచ్చినవా? అలా ఏం లేదు అత్తమ్మ, అక్కకి ఎగ్జామ్స్ ఉండే, అందుకే నేనే పట్టుకొని వచ్చిన సామాన్ అమ్మిచ్చిరాం అనేది. ఇంకా మరి ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయినాయి. అవును, మరి ఊళ్ళో ఉండి ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకేముంది, డాడీ అనిపోయిన నుంచి బాధ్యతలు ఎక్కువైనాయి. ఊళ్ళోనే ఉండి పొలం పని చేస్తున్నా. సారీ అంకుల్ని గుర్తు ఇచ్చినందుకు. ఏడవకు. నేను ఒక్కొని ఇంతలా ప్రేమిస్తానా, లేకపోతే ప్రతి ఒక్క కొడుకు ఇంతే ప్రేమిస్తారా? అందరికి ప్రేమలు ఉంటాయి కానీ వాళ్ళు మన నుంచి దూరం అవుతుంటే తెలుస్తుంది.
చేసుకో, నేనున్నా కదా. సరే కానీ పొలం కాడికి వెళ్దామా? నీ చూపే నా లోకం అయింది, నీ నవ్వే నా గానం అయింది. నిన్ను చూసిన క్షణం నుంచే నా హృదయం నీదైపోయింది. తీరు నిన్న ఒకటి అడగనా? అడుగు గీత. నీకెప్పుడు ఈ ఊరును వదిలేసి వెళ్ళాలనిపించలేదా? చాలాసార్లు అనిపించింది గీత. అయితే ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే ఈ మట్టిలో నా తండ్రి చెంపు, నా తల్లి ఆశలున్నాయి. ఈ మట్టిలోనే నా కుటుంబం భవిష్యత్తు ఉంది. మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద నగరంలో మీ జీవితం చూసుకుంటారు, కానీ మేమైతే ఈ పొలంలోనే మా భవిష్యత్తు చూసుకుంటాం. నీకు ఎప్పుడైనా భయం వేసిందా? దేని గురించి? జీవితం గురించి. ప్రతి రైతుకు ఒక భయం ఉంటుంది. ఏంటది? వాన పడకపోతే పంట పోతుంది, పంట పోతే ఆశలే పోతుంది. నువ్వు ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నావు కానీ నీలో చాలా బాధ దాగి ఉంది. నాకు ఇప్పుడే అర్థమవుతుంది తీరు. రైతు బాధను ఎవరు పట్టించుకోరు గీత, అందుకే మేమే నవ్వడం నేర్చుకున్నాం. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు మీ నాన్ననే గుర్తొస్తుండు. సరే మరి వెళ్దామా? వెళ్దాం. వానలో తడిచే ఆపకం నీతోనే ఉండే నా స్వప్నం. నీ మాటల్లో ఓ మధురం ఉంది, నా ఊపిరిలో నీ పేరు ఉంది. నిన్ను చేరాలనే కోరికతో ప్రతిరోజు గడుస్తుంది. నీ ప్రేమే నా ప్రాణమై నాలో నీవే నిండుతుంది. నీ చూపే నా లోకం అయింది, నీ నవ్వే నా గానం అయింది. నిన్ను చూసిన క్షణం నుంచే నా హృదయం నీదైపోయింది. హలో తీరు, ఏం చేస్తున్నావు? సరే కానీ మనం రేపు గుడికి వెళ్దామా? వెళ్దాం గీత. రేపు తొందరరా సరేనా? చందమామ కంటే నీ వెలుగు నా జీవితంలోని ఓ వెలుగు. నీ చేతిలో నా చేయి వేసి జీవితం అంతా సాగాలని ఉంది. నీ సన్నిధిలో నేనున్నప్పుడు కాలమే ఆగిపోతుంది. నీ ప్రేమలో మునిగిపోయిన ప్రపంచం మారిపోతుంది. ముగింపునే మొదలు నా కథ, నీతోనే ముగింపు కావాలి. ఈ ప్రేమ ఎప్పటికీ నిలిచే మన ఇద్దరి బాత్ కావాలిదా.
అరే గీడ ఒక్కనే కూర్చొని ఏం చేస్తున్నావురా? ఏమైందా తీరు? ఏం లేదురా. అరే నన్ను మోసం చేయకురా, నేను చిన్నప్పటి నుంచి చూపుతున్నా. ఏమని చెప్పు. నీకు తెలుసు కదరా నాకు గీత అంటే ఎంత ఇష్టము. నాకు ఎట్లా ఎప్పుడుకుదాం అర్థమైతలేదురా నాకు. అరే ఏడకరా, ఆమె సిటీలో చదువుకుంటుంది కదరా, అక్కడ అందరూ పాస్ ఉంటారు. పార్ష అంటే ఏంటిదిరా? అందుకే మనం ఇక్కడ ఉన్నాంరా. ఆమెకు అక్కడ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కావచ్చు, ఏమో చెప్పలేం. నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏందిరా? లేకుంటే ఏంద్రా మరి, ఆమె వచ్చినప్పుడు సంతోషంగా ఉంటావు, ఆమె వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేదాకా పిచ్చోళ్ళ ఎదురు చూస్తావు. రేపు నువ్వు నీ మనసులో ఉన్న మాట చెప్తున్నావు గీతకు, అంతే. చెప్తారా? పక్క చెప్తా గీతకు. అరే పిచ్చోడా, నువ్వు ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తారు మళ్ళా? అరే ఈ విషయం అడుగుట్లో తప్పేం లేదురా, కానీ చెప్పాలంటే ఊరంగా భయం అవుతుందిరా. అరే అంతలా ప్రేమిస్తున్నావు, చెప్పడానికి ఏం భయం రా? అరే ప్రేమ అంటే దగ్గర నుంచి చూసుకోవడానికి కాదురా, కొన్నిసార్లు దూరం నుంచి చూసుకోవడానికి కూడా రా ప్రేమ అంటే. అదే ఎందుకురా? అరే గీత పెద్ద పెద్ద నగరంలో చదువుకుందిరా, ఆమె కళలు పెద్దవి. నేను ఈ ఊరు పొలంలో మధ్యలో ఉండేటోనిరా. ఆమె ఆకాశం లాంటిది అయితే నేను ఈ నేల లాంటిరా. ఆకాశం నేల ఎప్పటికొక్కటి కాలేవురా. అరే నువ్వు ఎప్పుడు చెప్పకపోతే మళ్ళీ ఎప్పుడు చెప్పలేవురా. అరే అంతే అంటే వారా మరి. అంతేరా. గీత నీకోటి చెప్పాలా? చెప్పు తీరు. ఏం లేదు గీత, గీత నీకో విషయం చెప్పాలి. ఆగున్న కాల్ వస్తుంది, నేను మాట్లాడినా సరేనా? ఇదే కరెక్ట్ టైం రా, ఈ పువ్వు తీసుకొని ప్రపోజ్ అయిపో. చాలా మిస్ అవుతున్నా. నువ్వు మన పెళ్ళికి ఏం టెన్షన్ పడకు, తీరున్నాడు కదా, ఆడ హెల్ప్ చేస్తాడు, మనకు ఒక బక్రా దొరికింది. నువ్వు మన పెళ్లి గురించి ఏం టెన్షన్ పడకు. నేను నీ కోసం ఎదురు చూస్తూ, నువ్వు మరొకరి నవ్వులో మెరిసే, నా గుండె ప్రతి ఒక్క మలుపు నీ పేరే పలికిపోతుంది. ప్రతిరోజు నీ జ్ఞాపకాలే తోడుగా, ప్రతి రాత్రి నీ కలలే కంపెనీయా. నా ప్రేమ నిశ్శబ్దం కానీ నీకు అది ఎప్పుడూ అర్థం కాకపోవడం. నువ్వు ఎప్పుడూ అడగలేదు నీ గుండె ఏమిటో చెప్పగలవా? అయితే నేను చెప్పేది, నా ప్రపంచం నువ్వే అని. గీత వెళ్దాం దా.
తీరు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? ముందు లెక్క ఎందుకు మాట్లాడతలేవు? కాల్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నావు? చెప్పు ఒకసారి. కొన్ని దూరాలు మనమే పెట్టాలి గీత, లేకపోతే మన మనసే బాధపడుతుంది. నేనేమైనా తప్పు చేసినానా? సూటిగా చెప్పు, ఏమైంది? నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమించాను, కానీ నాకు మాత్రం చెప్పమంటే ధైర్యం సరిపోదు. నేను మొన్న ఎంతో ధైర్యం చేసుకొని నీ దగ్గరికి వచ్చిన, కానీ నువ్వు మాత్రం వేరేటోళ్ళతో ఫోన్లో. అరే పిచ్చోడా, అది ప్రాంక్ రా. నువ్వు గింత సీరియస్గా తీసుకుంటావని నేను అస్సలు అనుకోలే. అవునా? నిజమా? అవును, నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు అని నాకు ఆ రోజే తెలిసింది. అని చెప్పాలంటే ఊరా భయం అవుతుందిరా. కానీ నీ ప్రేమని నీ మాటల్లో వినాలని అనుకున్నా కానీ నువ్వు ఇంత దూరం పెడతావు నేను అస్సలే అనుకోలే. సారీ గీత, అలా ఏం లేదు. నేను నిన్ను చూసి ప్రేమలో పడిపోలే తీరు, నువ్వు నాపై చూపించే ప్రేమకి పడిపోయా. ఆ రోజు ఏమన్నావు? ఆకాశం నేల కలవదన్నావు కదా. నేను ఆకాశం లాంటి దాన్నే కావచ్చు, కానీ నేను ఎప్పుడు వర్షం లేక ప్రేమను అందిస్తూనే ఉంటా. అవునా గీత, నేను ఇన్ని రోజులు చెప్పాలి కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం గీత. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అవును కానీ హైదరాబాద్ ఎప్పుడు పోతున్నావు మరి? నా మనసే ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా హైదరాబాద్కు ఏం చేయాలి పిచ్చోడా?